హలో గైస్ అందరికి. నిన్న జరిగిన ఎపిసోడ్ బిగ్ బాస్ ఏదైతే ఉందో నిఖిల్ అయితే చాలా డిసప్పాయింట్ అయిపోతుండు. గేమ్లో అయితే చాలా లో అయిపోతుండు. నేను ఫస్ట్ వచ్చినప్పుడు నిఖిల్ అయితే మస్తు ఆడతాడు కావచ్చు అనుకున్నా. అంటే హౌస్ మొత్తం ఆక్యుపై చేసేసి ఆయన ఒక లీడర్గా ఉండే స్టేజ్ నుండి మొత్తం పడిపోయిండు. అంటే లీస్ట్కి పడిపోయిండు చాలా. పర్సనల్గా చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోతుంది. ఎందుకంటే అంటే బేబక్ అన్న కొన్ని విషయాలు కావచ్చు కానీ, లేకుంటే ఈ సోనియా తన మధ్య కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ని బయట హౌస్ మేట్స్ చెప్పడం కానీ, అంటే ఇలాంటివి కొన్ని అవ్వడం వల్ల ఏమో తెలియదు కానీ చాలా డిసప్పాయింట్మెంట్ అయితే అనిపిస్తుంది నిఖిల్లో అయితే. ఆ గేమ్ ఆడే స్ట్రాటజీ అవంతా ఏం మర్చిపోయి డల్గా కూర్చుంటుండు. గేమ్ అంటే గేమ్లో సీరియస్నెస్ అయితే కనిపించలేదు. నిఖిల్ స్ట్రాంగ్ ప్లేయర్. ఇప్పుడు కాకపోయినా తర్వాత ఆడుతానని ఒక నమ్మకంతో అయితే నేనైతే ఓటేసిన నిఖిల్కి. చూద్దాం. అండ్ మణికంఠను నిఖిల్ మధ్య కన్వర్జేషన్ అయితే అయింది. మణికంఠ చాలా బాగా ఆడుతుండు, కామెడీ చేస్తుండు, అన్నీ చేస్తుండు. మణికంఠ అయితే ఫస్ట్ వీక్ కన్నా సెకండ్ వీక్ చాలా చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయిపోయిండు. గేమ్ బాగా ఆడుతుండు. అట్లా ఆడాలి, అట్లా ఆడితేనే సెట్ అవుతుంది, తెలుసు ఆ విషయం. గేమ్ అయితే బాగా ఆడుతుండు. అది నా నిఖిల్కి మణికంఠకు చిన్న డిస్కషన్ పడింది. అదేంటంటే దొంగతనం చేద్దామని మణికంఠ అన్నాడు, నిఖిల్ దానికి అద్దా అని చెప్పిండు. అది పనిష్మెంట్ అయితే ఇట్లా ఇవ్వదు. ఎందుకంటే బిగ్ బాస్ ఏం చెప్పిండంటే వాళ్ళకి చెప్పిండు, అంటే రేషన్ సంపాదించుకున్న వాళ్ళకి చెప్పిండు, మీరు ఎవరితో షేర్ చేసుకోవద్దు అని చెప్పిండు. వీళ్ళకి ఇంకొకటి చెప్పిండు, అదేంటంటే మీరు వండుకోవద్దు అని చెప్పిండు. అంటే వండుకోవద్దు, వాళ్ళు షేర్ చేసుకోవద్దు, కానీ వీళ్ళ దగ్గర దొంగతనం చేయొచ్చు. ఈ ఆప్షన్ అయితే ఉంది, ఖచ్చితంగా చేస్తే తప్పేం లేదు. ఆల్రెడీ వాళ్ళు చేస్తుండ్రు. వాళ్ళు తప్పు అయితే బిగ్ బాస్ అప్పుడే చెప్పేవాడు, కానీ చెప్పలే అంటే అది తప్పు కాదన్నట్టే. వీళ్ళు కూడా దొంగతనం చేసుకోవచ్చు. కానీ నిఖిల్ ఏమన్నానంటే నేను ఆ టైప్ కాదు, నా దొంగతనం చేయరాదు అని చెప్పండి. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయాలి దొంగతనం అనేది. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో ధర్మరాజే అబద్ధం ఆడే సిచ్యువేషన్ వచ్చింది. మన లైఫ్లో కొన్ని అలాంటి ఫేసెస్ వస్తాయి మనకు, కాకపోతే మనం దానికి రెడీ ఉండాలి. కాకపోతే అంటే నిఖిల్ క్యారెక్టరేషన్ ప్రకారం అయితే ఓకే బాగానే ఉంది, కాకపోతే ఆయన ఇంకా ఇన్వాల్వ్మెంట్ చూపిస్తలేడు. ఇప్పుడు హౌస్ని ఫస్ట్ వచ్చిండ్రు ఎట్లా ఆక్యుపై చేసిండో, అంటే ఒక లీడర్గా ఎట్లా ఆక్యుపై చేసిండో, ఒక లీడర్ లక్షణాలు వేబక్కత్ ఏవైతే చూసిందో అవి ఇప్పుడు నిఖిల్ లోపల లేవు. ఇది కానీ ఇదే కంటిన్యూ అయితే మాత్రం నిఖిల్ కూడా చాలా కష్టం. టాప్ 5 ఉండే క్యాండిడేట్ తను, కానీ పడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో చూద్దాం నిఖిల్ నా గేమ్ ఎలా ప్రూవ్ చేస్తాడు అని చెప్పి. మణికంఠ అయితే ఎక్కేసిండు, గేమ్ బాగా ఆడుతుండు. అండ్ గేమ్ బాగా ఆడుతుండు, ప్లస్ కొంచెం అందరం బాగుంటుండు, కామెడీ చేస్తుండు, గొడవ పెట్టుకుంటుండు, కలిసిపోతుండు. ఇలాంటివి ఉంటే ఏం కాదు. అంటే బిగ్ బాస్ గేమ్ ఉండాలి, ఫైట్ ఉండాలి, కలిసిపోవాలి. ఇలాంటివి అన్నీ ఉంటే చాలా బాగుంటుంది. నిన్న దొంగతనం చేసిన టాస్క్ ఉండే, అంటే నేను టాస్క్లో దొంగతనం చేసిన, అంటే ఎవరంటే యశ్వినిను నైనిక టీం వాళ్ళు. ఆ దొంగతనం అయితే కరెక్టే, ఎందుకంటే బిగ్ బాస్ షేర్ చేసుకోవద్దని చెప్పిండు. కాకపోతే దొంగతనం షేర్ చేసుకోవద్దని చెప్పిండు. అంటే షేర్ చేసుకోకుండా తీసుకోవచ్చు, అది ఎట్లా దొంగతనం వల్ల అవుతుంది పాసిబుల్. అది వాళ్ళు దొంగతనం చేయడంలో తప్పే లేదు, వాళ్ళు కరెక్ట్గానే చేస్తుండ్రు. అండ్ ఆదిత్య ఓం నుంచి చెప్పాలి. ఆదిత్య ఓం కనిపిస్తలేడు. ఆయన నాగార్జున అంత మంచిగా చెప్పిండు సాటర్డే రోజు, కానీ ఆయన కనిపిస్తలేడు. ఆదిత్య ఓం అయితే కనిపిస్తలేడు. నేను గేమ్ కోసం వెయిట్ చేస్తున్నా, కానీ ఆయన గేమ్ అయితే ఏం కనిపిస్తలేదు. ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఆదిత్య ఓం ఖచ్చితంగా ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆయన చెప్పిండు, అంటే శేఖర్ భాషకు అది చేయాలి, ఇది సీరియస్నెస్ ఉంది. పని చేస్తున్నావు, ఆ పని ఎవడు చూపిస్తాడు? పని ఎవడు చూపిడు కదా బిగ్ బాస్ హౌస్లో. నువ్వు చేసే ఎంటర్టైన్మెంట్ కానీ, నువ్వు ఆడే ఆడడానికి కానీ చూపిస్తాడు ఎవడైనా. కానీ నువ్వు నిన్న కొద్దిసేపు అనిపించిందని, మొన్న కొద్దిసేపు అనిపించిందని నిన్న మొత్తానికి అనిపించలేదు ఆదిత్య ఓం అయితే. ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఆదిత్య ఓం ఉండడు హౌస్లో. మిగతా అందరి గేమ్స్ చాలా బాగా ఆడుతుండ్రు. ఇంకోటి ఏంటంటే ఇవాళ జరిగే ఎపిసోడ్లో ఏంటంటే, అది కూడా ముందే చెప్తున్నా, నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మణికంఠను నిఖిల్ మసాలా దోశ వేసుకొని తిన్నాను. అది తప్పు, ఎందుకంటే టాస్క్ ఇచ్చిన వాళ్ళకు. మనకు బిగ్ బాస్ ఏం చెప్పిండంటే మీరు నేను పంపించిన దాన్ని ఉడకబెట్టుకొని తినాలి కానీ వండుకొని తినద్దని చెప్పిండు. అలాంటప్పుడు వాళ్ళు మసాలా దోశ వేసుకొని తినడం తప్పు. దొంగతనం చేసుకోవచ్చు,
అది తప్పు కాదు, ఎందుకంటే బిగ్ బాస్ చెప్పింది తప్ప మిగతా ఏమైనా చేయొచ్చు. బిగ్ బాస్ చెప్పింది కొంచెం మంచి కరెక్ట్గా ఆలోచిస్తే ఆ పాయింట్ పట్టుకొని చేసుకోవచ్చు. కానీ బిగ్ బాస్ చెప్పిండు వండుకోవద్దన్నాడు, వండుకొని తినద్దని చెప్పిండు. వీళ్ళు మసాలా దోశ వేసుకొని తిన్నారు. అది అయితే వాళ్ళ మీద ప్రాబ్లం ఎఫెక్ట్ చూపిస్తుంది. బిగ్ బాస్ అయితే కొన్ని 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 మాటలు అయితే చెప్పడం జరిగింది, అది చూపిస్తుంది ఎట్లా. వీక్ సెకండ్ వీక్ అయితే బాగా నడుస్తుంది గేమ్. చూద్దాం, ఇదే కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నాను. నేను కూడా ఎంటర్టైన్మెంట్ కూడా కొంచెం కొంచెం దొరుకుతుంది మనకు. ఫస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వీక్ బాగుంది ఎంటర్టైన్మెంట్ కూడా. గేమ్ బాగా ఆడుతుండ్రు, అంటే ఎవరు వీక్ ఎట్లేదు, అందరూ స్ట్రాంగ్ ఉన్నప్పుడు స్ట్రాంగ్ ఆడుతుండ్రు. ఒక నిఖిల్లో కొంచెం డిసప్పాయింట్మెంట్ అయిపోతుండు. నిఖిల్కి ఇట్లా కొంచెం గట్టిగా మళ్ళీ ఐ విల్ బ్యాక్ అని ఇస్తే గేమ్ ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. ఓకే గైస్, నిన్న వచ్చిన ఎపిసోడ్ గురించి నేను ఇవాళ చెప్పాలనుకున్న విషయం, ఇవాళ వచ్చే ఎపిసోడ్ గురించి రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, బాయ్. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.